పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ విజ్ఞప్తి. మీరు రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అన్నారు. మీకు రోడ్ ఎక్స్టెన్షన్ సరిపడగా సిమెంట్ రోడ్ వేశారు. దాని పక్కన 1 మీటర్ బెర్మ్ అన్నారు. మీటర్ బెర్మ్ కూడా వేశారు. ఎవరో పక్కన దేవాలయాల్లో వాళ్ళకి వీళ్ళకి నప్పలేదనే ఉద్దేశంతో మీరు అక్కడ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ ఎలాగైనా తీసేయాలి, ఇదే నా జీవిత ఆశయం అని చెప్పిన అవతరాన్ని ఏదో ఒక మనిషి కంప్లైంట్ పెట్టాడంటే రోడ్లామని లేదంటే డ్రైనేజీలామని ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేయడానిక లేదంటే మీ లబ్ధి కొరక? దయచేసి అర్థం చేసుకుని అది అన్నదాన సత్రం అండి. రోజు కూడా వచ్చి ఒక 120-150 మంది భోజనాలు చేస్తున్నారు. మీరు అందరూ డిపార్ట్మెంట్ వచ్చారు. ఒకసారి అలాగే అక్కడికి వెళ్తే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, వాళ్ళ ఊర్లో ఏ ఊర్లో ఏంటని మీరు అడగండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చి భోజనాలు చేస్తున్నారు. పైన విశ్రాంతి గదులు ఉన్నాయి, చక్కగా వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు, చక్కగా ఇది అవుతున్నారు. దానికి ఏంటంటే ఎవరో పెట్టారని చెప్పి దయచేసి మీరు దీన్ని ఇబ్బంది పెట్టొద్దు. మీకు ఇంకొక విషయం, మీకు ఎంత వెడల్పు కావాలని మీకు బంగ్లా లెవెల్లోని కంప్లైంట్ ఇచ్చారు కనుక మీకు కంప్లైంట్ పెట్టిన వ్యక్తి తాలూకా ఇల్లే ఉన్నది. మీరు ముందు ఆ ఇల్లు కొట్టండి, తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మీ అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకు పనికొచ్చిందండి? మేము కాగితం మేము పెట్టలేమా? ఆయన హాస్పిటల్ తాలూకా స్థలంలోని ఆక్రమించుకొని బ్రహ్మాండంగా రోడ్డు కానుకొని ఇల్లు కట్టించుకున్నాడు. మీకు అట్లా కంప్లైంట్ తీసుకోండి, రోడ్డు చాలా కానీ తప్పు ఏదో ఎవరు పట్ల మనకెందుకది, మనకెందుకంటే మనం మాట్లాడలేదు సార్. నిజంగా ప్రాబ్లం అనుకుంటే బిల్డింగ్ కడుతున్నప్పుడే, రోడ్డు పక్కన బిల్డింగ్ కడుతున్నప్పుడే ఆఫీస్ పరిస్థితి చేద్దాం కదా. రేకుల సెట్ల భోజనాలు అయ్యి అదే కంటిన్యూ చేద్దామేమో. దయచేసి దీని మాత్రం దయచేసి 10 మంది భోజనాలు చేసి 10 మంది కొట్టకండి. దయచేసి మీరు సహకరించండి. ఇది దేవస్థానం, సంతోష్ మాట దేవస్థానానికి సంబంధించింది. 10 మంది కూడా డొనేషన్లు రూపాయి డొనేషన్లు తీసుకొని చేసింది. దీని మీద ఎవరు కూడా దయచేసి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దని గ్రామ ప్రజలే కాదని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా వాట్సాప్ లో పెడితే ఇలాగా డిపార్ట్మెంటల్ నోటీస్ ఇచ్చారు, ఈ రోజు వస్తారని చెప్పేసి అంటే చక్కగా వచ్చి అందరూ కూడా వచ్చి లేదు ఇటువంటి పరిస్థితులు కూడా తీరేందుకు లేదని చెప్పేసి అన్నారు. ఇంకా అందుబాటు లేదు సార్, జనం తేవచ్చారు, అందుబాటు లేదు. మేము తీయం సార్, మీరు ఏమైనా తీద్దాం అనుకుంటే తీసేయండి సార్. మేమైతే తీయమండి, మీరు ఏమైనా తీద్దాం అనుకుంటే తీయండి. మీరేం తీద్దాం అనుకుంటే తీయండి. సాయంకాలం పంచాయతీ ఒకసారి అక్కడ జనాలు కూడా ఉన్నారు.